త్వరగా పనులు పూర్తి చేయండి. అరే అదేంటి, సరిగ్గా పెట్టు. ఆ పూలన్నీ చూడు ఎలా వేలాడుతున్నాయో, సరిగ్గా సెట్ చేయి. అరే ఒక నిమిషం ఆగు. చెప్పండి మేడం. అక్కడెవరు పూలు పెడతారు? కేటర్స్ కి ఫోన్ చేసావా లేదా? 2 hours లో ఎంగేజ్మెంట్ మొదలవుతుంది, త్వరగా పనిచేయి. సరే అండి. అరే శాంత, నువ్వు ఇక్కడ అక్కడ తిరగకుండా లోపలికి వెళ్ళి ముందు పిల్లల్ని రెడీ చేయి. ఇదిగోండి, ఇప్పుడే పాలిచ్చాను. ఇదిగో వెంటనే రెడీ చేస్తాను. సరే త్వరగా వెళ్ళు. ఓఫో, ఈ ఇంట్లో అన్నీ నేనే చూసుకోవాలి. నీ అద్భుతమైన భర్త ఎంతమంది పనుల్ని పెట్టారు, అయినా సరే టెన్షన్ పడుతున్నావు. మీరు నన్ను మెచ్చుకోవాలి. మీ మేనేజరు తన గర్ల్ ఫ్రెండ్ కోసం నేను ఇంత చేస్తున్నాను. వాళ్ళకి ఎవరూ లేరు. వాళ్ళకి పెళ్లి చేయడం వల్ల నువ్వేమీ తగ్గిపోలే. సరే నాకు తెలుసు. సరే సరే, ఇంకా అలసిపోకుండా వెళ్ళి పార్టీకి రెడీ అవ్వండి. వెళ్ళండి. సరే మేడం. ఇంకొక విషయం, మీరే చిక్కును రెడీ చేయాలి. వాడు శాంత మాట వినడు. ఓకే మ్యామ్. శ్యామ్, వచ్చేసా. చెప్పండి మేడం. గేట్లో ఉన్న లైట్స్ కొంచెం కూడా బాగలేదు, వాటిని త్వరగా చేంజ్ చెయ్యి. అలాగే మేడం. మొత్తం అనవసరమైన ఖర్చు. పావులకి పనికిరాని మేనేజర్కి ఎవరైనా ఇంత ఆస్తిని పాడు చేస్తారా? వీళ్ళకెలా తిని చెప్పేది? నేనెలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. నేను హ్యాండ్సమ్ గా ఉన్నాను కదా. పర్వాలేదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇదిగో పట్టుకో. ఈ డెకరేషన్స్, లైట్స్ అన్ని బాగున్నాయి కదా? చాలా బాగుంది. చిక్కు, నువ్వు డ్రాయింగ్ చెయ్యి, నేను ఐస్ క్రీమ్ తినొస్తా. ఏ చీని, జాగ్రత్త. చీకు, నీకు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటావా? నీకు ఆకలి వేయటం లేదా? బాయ్ గైస్. షంబిక్. అశోక్ సార్, ఈ రుణం ఎలా తీర్చుకోబోతున్నాను? మా ఎంగేజ్మెంట్కి ఇంత పెద్ద పార్టీ ఇంత ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవితాంతం మర్చిపోలేనంత రిసెప్షన్ మనం జరుపుకున్నాము. మీ ఇద్దరికి ఇంత మాత్రం చేయకపోతే ఎలా? ఫంక్షన్కి వచ్చారా సార్? నీకేం కావాలి? మీ పేరేంటి? నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. నా పేరు రింకల్. మళ్ళీ అడక్కో. చాలా విచిత్రంగా ఉన్నావే. అవును, ఇంతకీ ఎవరు ఇక్కడే తిరుగుతున్నాడు? బహుశా మనీషా, కార్తీక్ ఒక ఫ్రెండ్ కూడా కావచ్చు. కానీ వాళ్ళ సరుపుగా ఎవరు ఇక్కడికి రాలేదు కదా. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, రిసెప్షన్ ప్రోగ్రామ్ ని ప్రారంభిద్దాం. షాంబిక్. రా చీకు బంగారం, నువ్వు నీ రూముకు వెళ్ళు, నేను అక్కడ భోజనం తీసుకొస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, డాన్స్ ఆడి ఎంజాయ్ చేద్దామా? ఎందుకు ఫినిష్ చేయట్లేదు వీళ్ళ ప్రోగ్రామ్? నా ఇల్లు ఏమైనా ధర్మసత్రమా? చీకు, చీకు, నీకేమైంది బాబు? ఏమైంది చీకు నీకు? లేగు. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు? నువ్వు బానే ఉన్నావా చీకు? సూట్ వేసుకున్న ఒక వ్యక్తి మీ ఇంటి రిసెప్షన్ పార్టీకి వచ్చాడు. మీరందరూ కూడా అతన్ని చూశారు. ఇంట్లో కూడా వచ్చాడు. ఇక్కడికి బ్యాక్ యార్డ్ కూడా వచ్చాడు. ఇంతమంది ఉండగా బుల్లెట్ దూసుకొచ్చింది. కానీ మీకెవరికి వీడెవడో తెలీదు. ఇంతకీ షూట్ చేసింది ఎవరు? ఆశ్చర్యంగా ఉంది. సార్, ఇది ఒక హై ప్రొఫైల్ ఫంక్షన్. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. అందువల్ల ఇతను ఎవరనేది కూడా మాకు తెలియలేదు. ఒకవేళ రిలేటివ్స్ కూడా అయి ఉండొచ్చు. అతని గురించి అయినా మాకెలా తెలుస్తుంది? సార్, కార్తీక్ మనీషా ఫంక్షన్లో మేము బిజీగా ఉన్నాం. ఎవరని చూడలేదు సార్. సార్, ఇతన్ని కాల్ చేశారు, అందువల్లే చనిపోయారు. కాకపోతే ఇంకెక్కడ చిన్న దెబ్బ కూడా లేదు. ఇంకో విషయాన్ని మీరు గమనించారా? వీడికి ఈ సూట్కి అస్సలు సూట్ అవ్వలేదు.
వీడి షూలో ఒక హోల్ ఉంది. చూశాను. వీడు వేసుకున్న ఈ సూట్, తెగిపోయిన షూ, అంతేకాకుండా వీడి పాకెట్లో అసలు ఏమీ లేవు. అదే కాదు వీడెవరో అసలు మనకి తెలియడం లేదే. ఇషిత, ఏదైనా దొరికిందా? లేదు సార్. గన్ను గట్రా? లేదు సార్. సార్ నేను ఇతనితో మాట్లాడాను సార్. తన పేరు ఏదో రింకల్ అని చెప్పాడు సార్. తను రింకిల్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. ఒకటి మాత్రం నిజం, వీడు గ్రేట్ క్రాషర్ కాదు. గ్రేట్ క్రషర్ పార్టీలోకి వచ్చి తిని వెళ్ళిపోతూ ఉంటాడు, లోపలికొచ్చి బుల్లెట్ తగిలి చావడం. సరే, మీరెవరు? నేనే శ్యాంబిక్. ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ పని చేస్తున్నాను సార్. భోజనం అయ్యాక ఇతన్ని ఇంకెక్కడైనా చూసావా? లేదు సార్. లేదు. పార్టీలో ఎవరినో షూట్ చేయడానికి ఒకడు రెడీగా వచ్చాడు. అలాగే డెడ్ బాడీని ఎక్కడికి తీసుకువెళ్లాలో కూడా వాడికి తెలిసింది. ఒక్క విషయం బాగా అర్థమైంది, ఆ అబ్బాయి చీకు, వాడు దీన్ని చూశాడు. లేదంటే ఈ బాడీ కూడా దొరుకుండేది కాదు. సార్, ఈ వ్యక్తి ఎప్పుడు తిరిగాడో, ఎప్పుడు దాక్కున్నాడో, ఎప్పుడు ఇతన్ని కాల్చాడో ఏది మాకు తెలీదు. ఇటు చూడండి సార్, మీరు ప్లీజ్ మమ్మల్ని నమ్మాలి, మాకేమీ తెలీదు. పర్వాలేదు, అది మేం కనిపెడతాం. సార్, ఇతని మీద అనుమానంగా ఉంది. కాస్ట్లీ సూట్ వేసుకున్నాడు, కానీ షువులు చెరిగిపోయి. ఇతను ఏదో చేయడం కోసమే లోపలికొచ్చాడు. మేం ఆ చీకు అలాగే ఆ ఆయాని కలవాలి. వాళ్లే కదా ఈ బాడీని ముందుగా చూసిన వాళ్ళు. సార్ మీరు ఎలాగో లోపలికి వచ్చేసారు. చిక్కుని అడిగితే ఏమీ తెలియదు సార్. ఏ? చిక్కు సడన్ గా మాట్లాడడం ఆపేశాడు. మీరతన్ని ఎస్ ఆర్ నో మాత్రమే అడగగలరు. ఎందుకు వాడు మాట్లాడడం లేదు? పిల్లలు మాట్లాడుతూనే ఉంటారు కదా. సార్ మీరే వచ్చి చూడండి. చీకు బాబు, కాస్త సూప్ తాగు. కొంచెం తాగు నాన్నా, మొండి పట్టు పట్టకూడదు. అరే, ఈ అంకుల్స్ అందరు ఎవరు? అంకుల్, మీరు నాతో కొత్త వీడియో గేమ్ ఆడతారా? ఆడుకుందాం తర్వాత. మేం ముందు మీ బ్రదర్తో మాట్లాడాలి. అంతవరకు నువ్వు నీ రూమ్లో ఉండు. సరే. నాన్నా చీకు, నీతో మాట్లాడదామనే వచ్చాను. నేను దయా అంకుల్. అంతేకాదు, నేను ఫ్రెడీ అంకుల్ని. ఏమిటిది? నాన్న చీకు, నాకు విషయం చెప్తావా? ఈ అంకుల్ని ఒకడు లాక్కుంటూ వెళుతున్నాడు కదా, నువ్వు వాణ్ణి చూసావా? ఎవరతను? పర్వాలేదు. శాంతా మ్యామ్, ఈ బాడీని తీసుకువెళ్ళింది ఎవరు? మీరు వాడి మొహం చూసారా? లేదు సార్, చీకు చేతుల్లోంచి డ్రాయింగ్ బుక్ కింద పడ్డ శబ్దం విన్నాను. అందుకే ఏం జరిగిందని చూడ్డానికి వచ్చాను. కానీ నేను రూమ్లో ఎవరిని చూడలేదు సార్. సరే, చీకుని తన సిస్టర్ రూమ్కి తీసుకువెళ్ళండి. నేను వీళ్ళతో కొంచెం మాట్లాడాలి. సరే సార్, నువ్వు రా బాబు. అశోక్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఎందుకు ఉన్నటువంటి చీకు ఇలా అయ్యాడు? వాడి విషయంలో ఏదో తేడా జరిగింది. సార్, చీకు నా చనిపోయిన అన్నయ్య కొడుకు. వాడికి మేమందరం అంటే ఇష్టం. మేము వాడిని ఆ ప్రమాదం నుంచి కాపాడలేకపోయాం. ఏమిటా ప్రమాదం? కొన్ని నెలల ముందు వాడు వాక్వాడి జంగిల్లో తప్పిపోయాడు. తిరిగి వచ్చినప్పటి నుండి ఇలానే ఉన్నాడు, ఎవరితోనూ మాట్లాడ్డు. చాలా విచిత్రంగా ఉంది. చీకు మనసులో ఉన్నది పెయింటింగ్ ద్వారా చెప్తున్నాడు. రెడీ, ఇక్కడున్న పెయింటింగ్స్ అన్నీ బీరోకి రావాలి. గమనించావా? వీడి చేయి రఫ్గా ఉంది. అంటే రోజువారీ కూలి కోసం బాగా కష్టపడతాడనుకుంటా. ఇటివు. వీడి గోళ్ల మధ్య ఎంత మట్టుందో. రండి, అటువైపు వెళ్ళి ఉంచండి. విజిత, ఇక్కడున్న వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కావాలి. ఎందుకు? ఎందుకని అడగకూడదు.
అందరిపైన మాకు సందేహం ఉంటుంది. ఇలా చూడండి సార్, మమ్మల్ని మీరు అవమానపరుస్తున్నారు. ఈ ఫంక్షన్లో ఫోటోగ్రాఫ్ లేదు, వీడియోలు లేవు, దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. కానీ మిమ్మల్ని అందరినీ ఊరకు నమ్మేయాలా ఏంటి? కుదరదు. ఇషిత, మొదలుపెట్టు. ఏమైంది సార్? నాకు తెలిసి ఇతన్ని ఈడ్చుకుంటూ తెచ్చి ఇటువైపు తీసుకెళ్లాలని చూశాడు. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, అటెక్కడికి వెళ్తున్నారు? అంటే ఒకవేళ ఆ చీకు ఈ డెడ్ బాడీని చూడకపోయి ఉంటే హంతకుడు డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? ఈ ఇంటి గురించి ఇక్కడున్న వాళ్ళకే కదా తెలుస్తుంది. ఈ ఇంట్లో ఉన్నవాళ్లే ఎవరో ఇచ్చేస్తుంటారు. ఇంట్లో ఇంకెవరున్నారు? అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? ఆ ఫోటోలో పిల్లలతో ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ నా కూతుర్లు. ఈ ఆస్తి గురించి చిన్న గొడవలు రావటం వల్ల కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కోప్పడి ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదు. ఏమంటున్నారు? మీరు చాలా గొప్ప తండ్రే. ఇక్కడ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి, కానీ ఈ హత్యకు కారణం మాత్రం తెలియడం లేదు. హంతకుడు ఎవరో తెలియడం లేదు. అభిజిత్, ఈ రింకల్ అతను పిలవని చుట్టమై ఉండడు. ఎందుకంటే హత్య చేసిన వాడికి వాడెవడో తెలిసింది. అదేంటంటే రింకల్ ఆ పార్టీకి వస్తాడు. అది మాత్రమే కాదు, వాడిని షూట్ చేసిన తర్వాత ఆ బాడీని ఎక్కడ దాచిపెట్టాలో ప్లాన్ చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు. చీకో అడవిలో కనపడకుండా పోయిన విషయం ఏదో గార్డెన్లో కనపడకుండా పోయినట్టు చెప్తున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు కోపంలో ఇంటి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ నాన్న దేవదారికి బాధే లేదు. చుట్టాల గురించి దిగులేదు, కానీ మేనేజర్కి ఫంక్షన్ జరుగుతోంది. అదే కదా, ఇదే విచిత్రంగా ఉంది. అది కాకుండా ఈ పార్టీకి రింకల్ వస్తున్నాడు, అది కాస్ట్లీ షూట్ వేసుకుని, కానీ కాళ్ళలో చినిగిపోయిన చెప్పులు. వాడు హత్య చేయబడుతున్నాడు. కానీ అక్కడ ఆ పార్టీలో అంతమంది ఉండి కూడా హత్య ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదంట. సార్, ఈ డ్రాయింగ్ చూడండి. ఇందులో ఇద్దరి కాళ్ళు. అదేంటంటే ఆ చెట్టుకి వెనకాల ఇద్దరిని వేలాడతీశారు. అలాగే ఈ డ్రాయింగ్ చీకు ఖచ్చితంగా చూసే వేసి ఉంటాడు. సార్, ఒకవేళ ఈ షాక్ వల్లే వాడు మాట్లాడడం ఆపేశాడేమో. అది కూడా అయి ఉంటుంది అభిజిత్. ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. వాడు చిన్న కుర్రోడే కదా, భయపడి ఉంటాడు. కానీ అటువంటి కారణం వల్ల మన చేతికి ఒక కేసు దొరికింది. నాకు తెలిసి ఈ చీకునే ఈ హత్యకి సాక్షిగా ఉండబోతున్నాడు. అలా అయితే మనం చిక్కుని మళ్ళా కలవాలనా? సందేహం ఉంది, కానీ నాకు ఎక్కువగా ఆ ఇంటి ఓనర్ మీదే ఉంది. చాలా విచిత్రంగా ఉన్నారు. బాస్, సోలంకి రావయ్యా. బాస్, రింకిల్ గోల్డ్లో ఉన్న మరకేంటో తెలిసింది. అది సామాన్లు కడిగే డిటర్జెంట్. డిటర్జెంటా? ఇంకో విషయం, రింకిల్ చాలా రోజులుగా స్నానం చేయలేదని తెలిసింది. వాడి తల బ్యాక్ సైడ్లో నాకు మట్టి దొరికింది, ఒకలాంటి తడి మట్టి. నాకు తెలిసి రింకిల్ గొయ్యి తవ్వుంటాడు ఎక్కడో అడవిలో. అవును సార్, చీకు కూడా కొన్ని రోజుల ముందు అడవిలోనే కదా ఉన్నాడు. ఈ రింకిల్ అడవి నుంచే చింకు ఇంటికి వచ్చాడు. అక్కడ హత్య చేయబడుతున్నాడు. అందుకే చీకు అడవి పెయింటింగ్ డ్రా చేశాడేమో. ఇది కోఇన్సిడెన్స్ కాదు సార్. ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉంది. అవును, చుట్టూ ఏదో ఒక కనెక్షన్ ఉంది. అన్ని విషయాలకు కూడా ఎక్కడో ఒక సంబంధం ఉంది. ఇప్పుడు చీకు దగ్గర ఏం జరిగిందని మనం కనిపెట్టి తీరాలి. అప్పుడే ఆ రింకల్కి సంబంధించిన రహస్యం బయటికి వస్తుంది. చీకు లేదయ్యా, ఈ చీర నాకు అస్సలు నచ్చలేదా. నా పిల్లం చాలా అందంగా ఉంటుందయ్యా. తను గాని ఇలాంటి చీర కట్టిందంటే చూడడానికి అస్సలు బాగోదా. ఏంటి మాట్లాడుతున్నారు సేంటు? ఇది మిస్సెస్ కుమారి కాస్ట్లీ చీర. అరే చెప్తే నీకు అర్థం కదయ్యా. నా పిల్లానికి ఈ చీర నచ్చదు. ఇలాంటివి కాకుండా మంచి చీర ఉంటే చూపించా. కాస్త ఆగండి. ఇది చూడండి, ఇవాళే పెట్రోల్ వేసి వాష్ చేశా. అమ్మకి చెప్పండి, కట్టుకుని 3 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే గురువారం తీసుకెళ్ళడానికి వచ్చేస్తారు. ఒక్క విషయం ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఈ రింకిల్కి వేసుకోవడానికి ఇంత కాస్ట్లీనెస్ సూట్ ఎవరిచ్చారో అర్థం కావడం లేదు. ఎందుకు? అది కూడా తెలుస్తుంది ఫ్రెడీ.
ఆహా, రండి రండి. డ్రై క్లీనింగ్కి బట్టలు ఇవ్వడానికి వచ్చారా, తీసుకెళ్ళడానికి వచ్చారా? బట్టలు ఇవ్వటానికి రాలేదు, కొనటానికి రాలేదు. కానీ ఒక సూట్ గురించి తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. మాకేం అర్థం కాలేదే. మేము సిఐడీస్. ఓర్ నాయనో, సిఐడిలా? ప్రాబ్లం ఏం లేదుగా? బాలేదు. ఇప్పుడు ఏం చేయమంటారా? ఇలా చూడండి, మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఒక సూట్ గురించి మేము తెలుసుకోవాలి, తర్వాత ఒక వ్యక్తి గురించి కూడా తెలుసుకోవాలి. సూట్ ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సార్, మా కొట్టుకి కిర్మాణి నుంచి A to Z డ్రై క్లీనింగ్ కి మా కొట్టుకే వస్తాయి. ఇందులో మనిషి ఎక్కడి నుంచి వస్తాడు? ఈ ఫోటో చూడండి. ఇతను మీకు తెలుసా? సూపర్ స్టార్ రోషన్ కుమార్. 1,00,000 విలువున్న పెలంటినో సూట్. ఇది నాశనం అయిపోయింది సార్. ఈ విషయం బయటికి తెలిసిందంటే నన్ను మడతెట్టేస్తారు. ఈ ఫోటోలో ఒకడికి బుల్లెట్ తగిలి చచ్చాడు, కానీ నీకు చిల్లుపడిన సూట్ కనిపిస్తోందా? ఈ వ్యక్తి తన పేరు రింకిల్ అని చెప్పాడు. ఇదే కదా వాడి పేరు? సార్, వీడి రింకులో టింకులో పింకులో కాదు, వీడి పేరు జుమ్మురు సార్. సార్, వీడికి తెక్కెక్కువ సార్, మామూలుడు కాదు. వాడు వేసుకోవడానికి సూట్ నువ్వే ఇచ్చావా? నేనే సార్ ఇచ్చానా? ఎందుకంటే మంచి హోటల్లో భోజనం ఇప్పిస్తాడు. సూట్ అడగడానికి వచ్చిన రోజు నాకు స్వీట్ బాక్స్ తెచ్చిచ్చాడు సార్. వాడు నీకు మంచి భోజనం ఇప్పించాడు, స్వీట్ కూడా తినిపించాడు. అంటే వాడు హోటల్లో పనిచేసేవాడా? అవును సార్, బన్నీ దాబా. బన్నీ దాబానా? బన్నీ దాబా. అరే, కాస్త త్వరగా పని పూర్తి చేయి, లేదంటే మీకు కూడా ఉప్పైన పూరీలనే తినిపిస్తా, గుర్తుపెట్టుకో. సోగాన్, ఆ 3వ నంబర్ టేబుల్ని వెళ్ళి గమనించో. ఆలు పరోటా మీ అంకుల్ వేస్తాడు. అరే, ఇస్తాను భజన్ సేట్, కానీ ఇందులోకి మా అంకుల్ లాగద్దు. 3 నెలల జీతం బాకీ ఉంది, అది ఇవ్వలేదు. ఊరక పెత్తనం చలాయిస్తున్నావా? రేరే పోరా. ఓయ్ గట్టు, నువ్వు పప్పును కడుగుతున్నావా లేదా ఊరిస్తున్నావా? అయిపోయింది భజన్ సేట్, అయిపోయింది. త్వరగా చేరపిచ్చోడా. అరే రండి రండి సార్. సోహన్, చెప్పు. సార్కి ఏం ఆర్డర్ కావాలో కనుక్కో. అలాగే చిల్లిన వాటర్ దా. అలాగే. ఒక్క నిమిషం, మేము తినడానికి రాలేదు సార్. ఒక్కసారి ఇక్కడ తిని చూడండి. ఇక్కడ దక్కే పప్పు ఈ బాంబేలోనే చాలా ఫేమస్. ఒకసారి కనుక మీరు తిని చూస్తే అసలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అవును, మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, మేము ఇక్కడికి భోజనం చేయడానికి రాలేదు. ఇంత దూరం వచ్చి తినడానికి కాకపోతే మరి దేనికి వచ్చున్నారు? సిఐడియా? నేను ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఏమంటున్నారు సార్? నా దుకాణంలో ఏమైనా తిని ఎవరైనా చనిపోయారా? ఇక్కడ భోజనం చేసినందువల్ల చనిపోలేదు, బుల్లెట్ తగిలి చనిపోయాడు. వీడే జుమ్మురు చనిపోయాడా? ఎవరు వీడిని కాల్చింది? అక్కడ చూడు, కోటు సూట్ తన వీడి చచ్చాడు. దాని ఖరీదు 1,00,000. ఎంత డబ్బు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? వీడి కోట్ తీసుకున్నాడని మేము చెప్పనే లేదుగా. లేదు సార్, అదేంటంటే నేను తెలియకుండా మాట్లాడేశాను. సార్, ఈ జుమ్మురు ఉన్నాడే ఒక నంబర్ 1 ఫ్రాడ్ గాడు. పనంతా ఏం చేయడు, బాగా దొంగతనాలైతే చేస్తాడు. ఒకే నైట్లో డబ్బున్నోడు అయిపోవాలంట. అవును సార్, పని చేయడు, అన్ని పనులు వదిలేసి రాత్రిపూట తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడైనా మీతో ధనవంతుల పెళ్లికి వెళ్ళాలని ఎప్పుడైనా చెప్పాడా? లేదు లేదు లేదు, చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. వీళ్ళు ఆ డబ్బున్న వాళ్ళు. లేదు లేదు లేదు, తెలియదు సార్, వీళ్ళెవరో మాకు తెలీదు. రే కట్టు, చెప్పండి. ఆ పప్పుని అలాగే మార్చేస్తావేంట్రా? ఇట్రా. వస్తున్నానండి. చెప్పండి సార్. వీళ్ళు తెలుసా అని చూసి చెప్పరా. సార్, జుమురు నాకు అసలు ఏం చెప్పడు. ఏ కట్టు, నువ్వు జుముడుతోనేగా ఉన్నావు, ఖచ్చితంగా నీతో చెప్పుంటాడు. లేదయ్యా, వాడు నాకేం చెప్పడు. ఆలోచించి చెప్పు. లేదయ్యా, నాకు అసలు ఏమీ తెలీదు. ఇలా చూడుగడ్డు, నీకు ఎన్నో విషయాలు తెలిసినా కూడా నువ్వు మాకు చెప్పకుండా దాచిపెట్టాలని ప్రయత్నించావంటే అక్కడ నువ్వు పప్పు ఉడికించావే, అందులో నువ్వు ఉడుకుతావు. ఏంటి డాక్టర్ ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? చిక్కుని ఎందుకు ఇక్కడ దాకా తీసుకురమ్మని చెప్పారు? చిక్కుకి అప్పుడప్పుడు ఒంట్లో బాగోకుండా పోతుందని నేను సిఐడి వాళ్ళ దగ్గరికి చెప్పాను. వీడి పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇలా చూడండి, మీరు దేనికి బాధపడకండి, చీకుకి ఏమీ కాదు. సార్, నాకు ఒక విషయం చెప్పండి, వీడిని ఇంకెవరైనా డాక్టర్ దగ్గర చూపించారా? మా ఇంటి పక్కన ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గర చూపించాం. సరే, మీరు బయట కాస్త కూర్చోండి, నేను పిలుస్తాను. చీకుని లోపల వదిలి వెళ్ళండి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చీకు నాన్న, ఇలారా. కూర్చో బాబు, ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సార్,
పిల్లోడు చాలా బెదిరిపోయాడు. డాక్టర్ అపర్ణ, మీరు ఈ డ్రాయింగ్ని వాడికి చూపించి ఇక్కడ వేలాడుతున్న ఈ కాళ్ళ గురించి కనుక్కోండి. సరే, నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్. మీరేమైనా చెప్పండి సార్, ఈ అబ్బాయి చాలా అందంగా డ్రాయింగ్ వేస్తున్నాడు. ఈ అబ్బాయికి తగ్గిందనుకోండి, నేను తన ముందు నుంచొని నా మొత్తం డ్రాయింగ్ వేయమని చెప్తాను. చీకు బాబు, నీకు చాక్లెట్ అంటే ఇష్టమా? సరే, ఒక అందమైన పోయమ్ని పాడి చూపించు. పాడి చూపిస్తే నీకు బోల్డ్ చాక్లెట్లు ఇస్తాను. సరే, పర్లేదు, వదిలే. మీ తాతయ్య నాతో చెప్పారు నువ్వు చాలా బాగా డ్రాయింగ్ వేస్తావని. జంగిల్ డ్రాయింగ్స్. ఇలా చూడు చీకు, నువ్వు ఈ డ్రాయింగ్ని చాలా బాగా వేశావు. కానీ ఈ డ్రాయింగ్లో ఎవరి కాళ్ళు వేలాడుతున్నాయి? లేదు 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 లేదు. ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళ మీద ముసుగేసుకొని ఉన్నారు. వాళ్ళు 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 నా ఇంటి లోపలికి వచ్చారు. వాళ్ళని నేను ఫాలో చేశాను. పొగగా ఉండింది, చీకటి ఉండింది. ఆ తర్వాత ఆ మనిషి, షూ వేసుకున్న ఆ మనిషి, ఆ తర్వాత అక్కడ అక్కడ చూడండి, తాడు తీస్తున్నాడు. వద్దు 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 వద్దు. ఏమైంది? భయపడకండి, ఏం కాలేదు. సిఐడి, మీరు ఇక్కడ? యా, మేం మీతో అన్ని విషయాలు చెప్పలేం. ప్రస్తుతానికి చీకుని ఇంటికి తీసుకువెళ్ళండి. మీరు ఎందుకు థెరపీ సెషన్ తీశారు? అర్థం చేసుకోండి, సమయం వచ్చినప్పుడు మేమే మీకు చెప్తాం. హాయ్ చీకు నాన్న, ఎవ్వరికీ భయపడకూడదు. యు ఆర్ ఎ బ్రేవ్ బాయ్. వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. పద నాన్న. సార్, నాకు తెలిసి అడవిలో హత్య జరగడం కల్లారా చూశాడు. వాడు ఇంకా అదే భయంలోనే ఉన్నాడు. ఒకవేళ చీకుని ఇంకా ఏ డాక్టర్ దగ్గర చూపించే ఉండరు. చీకుని మళ్ళీ తీసుకొచ్చి వాణ్ణి ఆ వాగ్వాడి జంగిల్కి తీసుకువెళ్ళాలి. రా బాబు. చీకు ఇక్కడికి వచ్చినట్టు ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు కదా? లేదు సార్, నేను పతిమా మేడం దగ్గర అబద్ధం చెప్పాను. నేను మాలు లేదంటే గార్డెన్కి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి తీసుకొచ్చాను. సరే చీకు నాన్న, నువ్వు మాకు ఆ చోటు చూపించాలి. నువ్వు పెయింటింగ్లో డ్రా చేసావే, అది నువ్వు చూపించావనుకో, నేను నీకు ఒక పెద్ద చాక్లెట్ని గిఫ్ట్గా ఇస్తాను. చూడు బాబు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, మర్చిపోకు. సరే నాన్న, ఏ చెట్టుకి ఆ 2 కాళ్ళు వేలాడాయో ఆ చెట్టు నువ్వు మాకు చూపిస్తావా? అదిగో అక్కడ. అదిగో ఆ చెట్టు. ఈ చెట్టా? సరే బాబు, మీరు చీకుని తీసుకువెళ్ళండి. సరే సార్. హలో చిక్కు నాన్న, ఇది నీకు. థ్యాంక్స్ అంకుల్. నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పకూడదు. బాయ్. బాయ్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మట్టిలో ఏదో ఉంది. ఇక్కడ తవ్వి చూద్దాం. ఇక్కడ ఏ బాడీ లేదే.
సార్ లోపల ఏంటో ఉంది. ఏమిటో చూడు. కత్తి. బన్నీ దాబా. సార్ ఈ గరిటె అదే ఆ రోజు పప్పులో ఉంది. సార్ కట్టుకి ఈ విషయం తెలిసుండొచ్చని నాకు అనుమానంగా ఉంది. అయితే కట్టు నోరు విప్పాలి. ఇక్కడ ఏం పప్పు ఉడికించాడో తెలియాలి. కట్టు నాకు ఒక విషయాన్ని చెప్పు. చెప్పండి సార్. ఆ దొంగగాడు జుమురు నీతోనే కదా ఉండేది. వాడు ఏం చేస్తున్నాడో అసలు నీకేం తెలీదా? నా మాట వినండి సేటు, వాడు నాకు అసలు ఏమీ చెప్పడు. అయితే సిఐడి వచ్చినప్పుడు మరి నువ్వు భయపడిపోయి బాగా ఉన్న ఆ పప్పుని ఎందుకు మార్చగొట్టావు? బాగున్నావా? తమరి గడ్డుగాడు మట్టిలో కూడా పప్పు ఉడికిస్తున్నాడు. ఇది నా యొక్క గిరీటా? రే కట్టు, ఇది ఎక్కడికి పట్టుకుపోయావు? సార్ ఏ గుంట గురించి మాట్లాడుతున్నారు? చూడుగట్టు, ఇది ఒక హత్య కేస్. అందువల్ల మాట్లాడడానికి ముందు నువ్వు బాగా ఆలోచించుకో, లేకపోతే ఇబ్బంది పడతావు. సార్ నన్ను ఏం చెప్పమంటారు సార్? ఎదురు ఆడవాళ్ళని చంపింది నువ్వే కదా బాగువాడి జంగుల్లో. సార్ నేను ముందే విని సందేహపడ్డాను. లేదు సార్, లేదు, నేనేం చెప్పలేదు సార్. నేను స్నేహం కోసం జిమ్రూకి సహాయం చేశాను అంతే. నటించమాక, ఏది దాచకుండా నిజం చెప్పు. అది సార్, కొద్ది రోజుల ముందు జుమ్రు నన్ను కొన్ని వస్తువులు అడిగాడు. టైరు, ట్రంక్ పెట్టి, కత్తి ఇవన్నీ అడిగాడు సార్. మరి ఇంకేం అడిగాడు? ఒక హ్యామర్ అడిగాడు. ఇంకా కంగారులో అది తీసుకుని వెళ్ళిపోయాడు. దీంతో మీరేం చేసుకుంటారని వాళ్ళని అడగలేదా? అడిగాను సార్, కానీ అలాగే మాట మార్చేశాడు. అంతేకాకుండా పోయిన గురువారం డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను అడవిలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ మేము ఒక పళ్ళం తవ్వాము. లోపల నుంచి 2 ఎముకలు దొరికాయి. దాన్ని తీసుకుని మేము గోన్లా కట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోయాం సార్. దాన్ని దాచేశాం. ఈ జుమ్రు పెద్దవాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని హత్యలు చేశాడు. అంతేకాకుండా అందరినీ బెదిరించి డబ్బు గుంజేవాడు. వాడు చచ్చాడు, కానీ నన్ను ఇరికించాడు. సరే మాతో రా, ఇంట్లో ఎక్కడుందో చూపించు. పద రా. చిన్ని, ఎందుకింత ఘోరంగా రాస్తున్నావు? నా డ్రాయింగ్ ఎందుకు గీస్తున్నావు? పర్వాలేదే, ఇప్పుడు బానే మాట్లాడుతున్నావు. నోరు తెరిచి మాట్లాడుతున్నావు కదా, అందుకని నీ నోరుకి రెడ్ పెన్సిల్ వాడతా. నువ్వు చాలా చెడ్డ సిస్టర్వి. నా స్కెచ్ ఇంత ఘోరంగా గీస్తున్నావు. నేను సిఐడి అంకుల్తో దీని గురించి చెప్తా. నీ నోరు అలా ఉంటే అలాగే డ్రా చేసేది. లేతే నీ జంగుల్ ఫోటో డ్రా చేయనా? సరే, సారీ, తిరిగి జంగుల్ని గుర్తు చేయను. ఎలా డ్రాయింగ్ గీయాలో నేను చెప్పిస్తాను. నీ స్కెచెస్ చూసి నేను గీస్తా. అలాగా? నిజంగానా? సిఐడి అంకుల్ వచ్చి డ్రాయింగ్ తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ కొత్త డ్రాయింగ్స్ చేసి మన ఇంట్లో అతికిద్దాం. ఛీ, నీ సిస్టర్ ఫోటోని ఇలాగా డ్రా చేస్తావు? నిన్నేను వదలను, ఆగు. వీడి వల్ల మనకి ప్రమాదం ఎక్కువ అవుతుంది. సిఐడి వాళ్ళకి నిజం చెప్పడానికి ముందు వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. సార్ అదే మా ఇల్లు. నేను జుమ్రు అక్కడే ఉంటాం సార్. సార్ ఇదే సార్ ఆ పెట్టి. ఇదే పెట్టా? అవును సార్. సార్ 2 అస్థి పంజరాలు ఇందులో ఉన్నాయి, కానీ ఇది ఎవరిది? అది కూడా త్వరలో తెలుస్తుంది. ఏంటి తారికా, ఏం మసాలా కొనుక్కొచ్చారో ఏంటో, చాలా బాగుంది. తారికా చూడు, దీన్ని ఎత్తుకు తీసుకొచ్చారు. 2 పుర్రెలు. ఆ తర్వాత ఇలా చూడు, చెదిరిపోయిన ఈ ఎముక గూడుల్ని తీసుకొచ్చారు. అరే అది జాయిన్ చేసి చూడండి సార్. చూస్తాం సార్, అదే కదా మా పని. తారికా మేడం గమనించండి, అభిజిత్ గారు మీకు పని తెచ్చారు. ఇంకా పని మొదలు పెట్టండి.
పోనీ నేను హెల్ప్ చేయనా? హా, ఖచ్చితంగా. ఒకటే ఒకటి, నన్ను తాక్కుండా పని చేయాలి. సార్, ఇప్పుడు మీరు అక్కడ నించుంటే అందంగా ఉంటారు. మీరు దూరంగా ఉండి తారిక పనిచేసేది చూడండి చాలు. బాస్, వచ్చి చూడండి. ఇది పుర్రెలో ఇక్కడ తగిలింది. ఇలా చూడండి, ఇక్కడ కూడా. తర్వాత వీళ్ళ చెస్ట్ సైడ్ విరిగిపోయింది. ఇలా చూడండి, మెడ ఎముకలు కూడా ముక్కలైపోయాయి. ఇది విడిగా వచ్చేసింది చూడండి. తల మీద దాడి చేసిన తర్వాత దీన్ని వేలాడేలా చేశారు. ఖచ్చితంగా. సార్, ఈ ఎముకకు పైన ఇక్కడ చూస్తే ఏదో అతుక్కోనుంది, టేప్ లాగా ఉంది. అది మాత్రమే కాదు తారిక, ఇలా చూడు, దీని ఒంటి మీద ఏదో కొత్తగా అంటించారు. సార్, ఇది డక్ టేప్ సార్. రైట్. డక్ టేపా? సార్, ఒకవేళ ఇలా అయి ఉంటుందా? ఒకవేళ బ్రతికున్నప్పుడు హంతకుడు నోటి మీద డక్ టేప్ అతికించుంటాడా? అప్పుడే కదా హెల్ప్ అడగటానికి వీలు కాదు. కరెక్ట్గా చెప్పావు. తర్వాత సార్, ఈ టేప్ యొక్క పై భాగాన్ని చూడండి, ఎవరిదో స్కిన్ అతుక్కోనుంది. బయట ఉందంటే హత్య చేయబడిన వాడిది అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఉండొచ్చు. ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కదా సార్. ప్రశాంతంగా ఉండు, చేద్దాం. కానీ దానికన్నా ముందు తారిక, చెప్పండి సార్. తారిక, వీళ్ళ ముఖాన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దాం. అరే, వీళ్ళిద్దరూ దేవదర్ కూతుర్లు. వీళ్ళే ఇంటి నుంచి వెళ్ళిపోయారు. హలో, ఏంటి? చీకు ఇంట్లో లేడా? ఏంటి, చీకు అక్కడికి కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళుంటాడు? సరే, చీకు ఎక్కడికి వెళ్ళాడు? నేను వాణ్ణి చూడాలి. మీరు వచ్చేసారా? మీరు చెప్పారు కదా మా చీకుకి ఏమీ అవ్వదని. మీరు చెప్పారు కదా, అయితే ఎలా ఇదంతా జరిగింది? చీకుని వెతికి కనిపెట్టండి. నా కడుపులో పుట్టకపోయినా నా బిడ్డలాగా చూసుకున్నాను. ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారేంటి? చూడండి, మేము చీకుని ఏదో విధంగా వెతికి కనిపెడతాం. కానీ అంతకుముందు మేము మీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి? చీకు గురించి ఏదని చెప్పాలా? చూడండి, మేము ఇక్కడికి చీకు గురించి చెప్పడానికి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ పియా ఇంకా తృష్ణ గురించి చెప్పడానికి వచ్చాం. దియా, తృష్ణనా? ఏంటి? వాళ్ళ అస్థిపంజరాలు దొరికాయి. ఇద్దరూ చనిపోయారు. ఏంటి? సార్ జాగ్రత్త, కూర్చోబెట్టండి. నాన్న, కూర్చోండి. వాళ్ళిద్దరూ చనిపోయారా? నా ఇద్దరు కూతుర్లు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈ విషయం నాకు తెలియలేదు. ఓరి దేవుడా, ఎవరి కళ్ళు ఈ ఇంటి మీద పడ్డాయో. నాన్న,
మీరు అసలు ఇలాంతా ఏడవకూడదు. ఏడు చూస్తున్నావు, వెళ్ళు నీళ్లు తీసుకొచ్చివ్వు. అలాగే సార్. సరే సార్, మీరు నిజం చెప్పండి. చీకుని చివరిసారిగా మీరు ఎక్కడ చూశారు? ఎవరైనా చూసుంటారు లేక వినుంటారు. లేదు సార్, ఉదయం మేం చిక్కు రూమ్కి వెళ్ళినప్పుడు రూమ్ కిటికీ తెరిచుండింది. వాడు ఇంట్లోనే లేడు సార్. చీని కూడా చాలా టెన్షన్లో ఉండింది. ఈ టైంలో చీకు ఎక్కడికి వెళ్ళాడని ఏడవటం మొదలుపెట్టింది. అయ్యా నీళ్లు తాగండి. మాకు కాదు, ఆయనకివ్వు. అయ్యా రాత్రి 11 నుంచి తెల్లవారే వరకు మీరందరూ ఎక్కడున్నారు మీకేమీ తెలియడం లేదే. చీకు ఎలా మిస్ అయ్యాడు? నేను నా మెడిసిన్స్ వేసుకున్న తర్వాత రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళున్నాను. అక్కడ నుండి నైట్ 2 గంటలకే సార్ వచ్చాను. వచ్చిన వెంటనే రూమ్కి వెళ్ళి పడుకునేశాను. నేను ఇంట్లోనే ఉన్నాను, స్టడీ రూమ్లో ఉన్నాను, ఇంకా మెలుకునే ఉన్నాను, కానీ నాకేం తెలియలేదు. సరే శాంత గారు, మీరు? లేదు సార్, నేను చీకుని వాడి రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టేశాను. తర్వాత నేను నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. మరి నువ్వెక్కడున్నావు? అయ్యా నా యొక్క పనులు పూర్తి చేసుకుని నేను పడుకోవడానికి వెళ్ళా. మీరిద్దరూ నీళ్ల గ్లాసు ఎందుకు చేత్తోనే పట్టుకుని ఉన్నారు? తాగడానికి ఇచ్చాడు కదా, తాగండి. మీరు నిన్న రాత్రి ఇక్కడే కదా ఉన్నారు? మీరు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి మీ బాస్తోనే కదా ఉంటున్నారు? అశోక్ సార్ మమ్మల్ని కుటుంబంలో ఒక లాజ్ చూసుకుంటున్నారు. మాకు పెళ్లి కూడా చేశారు కూడా. ఇందులో మీకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఏంటి మేడం, మీకు కోపం వచ్చేసిందా? ఏయ్, నోర్మోయ్. అరే అయ్యా మీరేం చేస్తున్నారు? మీరు అతనితో వదలండి. ఆగవయ్యా, నువ్వు ఆగు. ఇక్కడ ఎంక్వైరీ జరుగుతోంది, నువ్వు తప్పుకో. రెడీ? ఇషిత. సరే మోనిషా, మీరు నిన్న ఇంట్లోనే ఉన్నారుగా? ఎస్ సార్. అయితే మీరు చీకుని చూసే ఉంటారుగా? చూసానే. ఎప్పుడు, ఏ టైంలో చూశారు? ఒక 10:30కి తన రూమ్లో చూశాను. వాడి రూమ్లోనే? వాడి రూమ్కి మీరెందుకు వెళ్ళారు? తను నిద్రపోయాడా లేదా అని చూడటానికి వెళ్ళాను. మీరు బంధువులే సార్, చీకుతో ఎలాంటి సంబంధం లేదు. మరెందుకు తన మీద ఇంత ప్రేమ? కానీ షీని అక్కడ ఉంది కదా, అప్పుడు మీరెందుకు వెళ్ళారు? అరే మీరేమనుకుంటున్నారు? నేను చీకు రూమ్కి వెళ్ళానా? నేను బెడ్షీట్ కప్పానా, లేకపోతే తన్ని కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్ళానా? అద్భుతం. ఎలాగో వాడిని కిడ్నాప్ చేస్తారని మీకు ముందే తెలుసు కదా. మేము ఇదంతా ఏం చెప్పలేదుగా. మాతో పాటు బ్యూరోకి రండి, అక్కడ తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. రండి. ఈ గ్లాసుని చేతిలో తీసుకుని ఎవరైతే నీళ్లు తాగారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇంకా సలైవాని పెట్టుకుని వాళ్ళ డిఎన్ఏ ఏంటనేది కనిపెట్టచ్చు మనం. తర్వాత ఈ ఎవరెవరైతే గ్లాసు ముట్టుకున్నారో వాళ్ళ ఈ చేతి నుంచి బయటకు వచ్చిన ఈ నూనె మరక, వాళ్ళ ఆధారాలన్నీ మనం తీసేయచ్చు. ఫోరెన్సిక్ ఉండడం వల్ల మనం ఒక హంతకుని ఈజీగా కనిపెట్టగలుగుతున్నాం. కరెక్ట్గా చెప్పారు సార్. జస్ట్ ఒకే ఒక్క డిఎన్ఏ శాంపిల్ డక్ట్ టేప్లో ఉన్న స్కిన్కు మ్యాచ్ అయితే చాలు. అప్పుడు హంతకుడు ఖచ్చితంగా సిఐడికి దొరికిపోతాడు. కరెక్ట్ తారికా. సో చెప్పు శ్రేయ, మోనిష ఏం చెప్పింది? ఏమీ చెప్పట్లేదు. ఎన్నిసార్లు అడిగినా చిక్కు గురించి నాకు తెలీదు అని చెప్తుంది. చీకు గురించి ఏమీ తెలీదంటుందా? తనని బాగా గమనించు, చాలా గట్టిగా గమనించు. సో ఆగు శ్రేయ. బాస్, అదంతా అవసరం లేదు. ఎందుకు సార్? డిఎన్ఏ మ్యాచ్ అయిందా ఏంటి? మ్యాచ్ అయింది. ఇదిగోండి రిపోర్టు. ఇంకా డిఎన్ఏ మనిషిది కాదు, వేరే ఎవరిదో. మై గాడ్, కథ ఇలా పోతుందా? దీన్ని గమనించలేదు కదా. వీడే ఇది మొత్తం చేసింది. త్వరగా గుంటను తవ్వండ్రా, అంత శుభ్రంగా లేదు. త్వరగా తవ్వండి. మీరేం బాధపడకండి, ఈసారి ఎటువంటి తప్పు జరగదు. సరే సరే అవనివ్వరా.
అరే అక్కడ చూడండి, అరే వచ్చేసాడు, నా ప్రేమైన చిక్కు తమ్ముడు వచ్చేసాడు. వీడంతా ఈ మధ్య కాస్త ఎక్కువగానే మాట్లాడుతున్నాడు. నేను ఇంటికి వెళ్ళాలి, నా తాత దగ్గర. మీరు నన్ను కూడా హత్య చేస్తారా? అర్రర్రెర్రెర్రే, ఇంకేం చేయమంటావురా? మాకు వేరే దారి లేదు. మేము ఈ అడవిలో నిన్ను శాశ్వతంగా వదిలేసి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. అలాగే కార్తీక్ తమ్ముడు, మీరు కూడా ఇక జీవితాంతం మీరు ఇక్కడే ఉండాల్సిందే కదా, మా ప్రియమైన చిక్కుబాబుతో కలిసి కూడా. నాకేం అర్థం కాలే. ఇప్పుడేం చేద్దామంటున్నావు? రెడీ అవుతుంది, అదే చూస్తున్నావు కదా. ఇక్కడ 2 గుంట్లున్నాయి, ఒకటి చీకుబాబు కోసం, అలాగే ఇంకోటి నీ కోసం. ఒరే, ప్లాన్ వేసింది నేనే కదరా, నన్నే మీరు చంపేస్తారా? ఏం చేయమంటారు సార్, పై నుంచి ఆదేశాలు వచ్చేసాయి, వాటికి నేను దాసోహం చేసి అనుసరించాలి. పోరా, అందరినీ పైకి పంపించి మొత్తం పాతి పెట్టండి. ఒకరిని పైకి పంపించడం పిల్లలు ఆడుకునే ఆట కాదు. సిఐడియా, నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా? ఏయ్, చీకును వదిలేయ్, లేదంటే మీ అందరినీ వెంటనే పరలోకానికి పంపిస్తాను. ఏయ్, ఆగరా, ఆగా. చాలు మేనేజర్ సార్, చాలు. మీ గురించి అన్నీ వెలుతురికి వచ్చేసాయి. మీ ఫోన్ని ట్రాక్ చేసి ఇక్కడ దాకా వచ్చేసాం. నన్ను క్షమించండి సార్, తప్పు చేసే క్షమించండి. క్షమిద్దామా? సరే, క్షమించాను. ఇక్కడి నుంచి బయలుదేరు. 1 నిమిషం. మేమేం చెప్తే అది నువ్వు చెయ్యాలి, అర్థమైందా? ఏంటి మేనేజర్ గారు, కరెక్టేనా? ఇవన్నీ నువ్వు ఒంటరిగా చేసుండవు. అయ్యా అయ్యా అయ్యా, మీరు ఎక్కడున్నారు? ఏమైంది? అయ్యగారు. చందిక్, ఏంటి నువ్వు ఇలా వచ్చావు? చిక్కు, నువ్వా? అసలు ఇక్కడేం జరుగుతుంది చందిక్? చిన్నానా, మీరు నన్ను చంపాలని చూసారా? మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? లేదు బాబు, అలా అంతా ఏం లేదు. ఎందుకురా, ఏం మాట్లాడవేంట్రా? మాట్లాడలేడు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడతావు. సిఐడి, ఇదంతా ఏంటి? బాగా చూడు, అలాగే చీకును కూడా చూడు. ఇంకా నీకు అర్థం కాలేదా? కార్తిక్, నువ్వు అంతా చెప్పేశావా? నువ్వారా? ఇదంతా చేసింది నువ్వా? నీ తోడ పుట్టిన వాళ్ళని చంపింది నువ్వా? దాంతోపాటు చిక్కు కూడా కిడ్నాప్ చేసింది నువ్వా? ఇదే కాకుండా జుమ్రును కూడా చంపింది నువ్వేనా? నిన్నేరా అడిగేది? సమాధానం చెప్పు అశోక్, నిన్నే అడుగుతున్నది. అవును, నేనే ఇదంతా నేనే చేశాను. ఇద్దరు సిస్టర్స్ చనిపోయిన తర్వాత చీకు కనిపించకుండా పోయినంత వరకు అన్నిటినీ చేసింది నేనే. ఎందుకు ఇలా చేస్తావు? వాళ్ళు నీ సిస్టర్సే కదా, పైగా చీకు వాడు చిన్న పిల్లాడు. అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు పగ పెంచుకున్నావు? అశోక్, నువ్వా ఇదంతా చేసావు? కానీ ఎందుకు? నీకోసమే, చీనీ కోసం, మన కోసం. ఈ శత్రువు ఆట ప్రియా ఇక త్రిష ప్రారంభించారు. నాకు ఆస్తి ఇవ్వకుండా నన్ను బయటికి తరవేయాలని చూశారు. ఎందుకంటే నా తండ్రికి అసలైన వారసుడు కాదు, నేను అతని 2వ భార్య పెద్ద కొడుకుని. వాళ్ళిద్దరూ నన్ను చంపాలనే కాంట్రాక్ట్ని చుమ్మురుకి ఇచ్చారు. ఒకరోజు చుమ్మురు నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను వాడికి ఎక్కువ డబ్బులు ఇస్తే నేను నిన్ను చంపనని చెప్పాడు. నువ్వు కూడా జిమ్రోకి బాగానే డబ్బిచ్చావు. ఈ మేనేజర్ కార్తిక్ సహాయంతో చుమ్రు నా 2 సిస్టర్స్ని బాక్వాడి అడవికి పిలిచాడు. హలో, వాళ్ళిద్దరిని అడవికి రమ్మని చెప్పాను. వాడు మా దగ్గర ఏదో మాట్లాడాలని పిలిచాడు. మా దగ్గర నుంచి ఏదో ఐడియా కావాలన్నాడు. కానీ మా దురదృష్టం, చీకు వాళ్ళని ఫాలో చేసి ఆ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చేసేటప్పుడు చీకు జుమ్రుని చూసేశాడు. వాడు భయంకరమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. నోట్లో నుంచి మాట కూడా పోయింది.
నేను వాడిని అలాగే వదిలేసా. అప్పుడే నా రహస్యంగా ఉండిపోతుందని జుమ్రు ఇంకా మేనేజర్ కార్తిక్ వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ రోజు రాత్రి కార్తిక్ ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు జుమ్రు డబ్బు కోసం నా దగ్గరికి వచ్చాడు. నువ్వింత పని చేసావా? పాపం చిక్కుని చంపాలని ప్రయత్నించావా? నేను చీకుని చంపాలనుకోలేదు, కానీ వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు కదా, నా రహస్యం బయటికి తెలియకూడదు కదా. అందువల్ల వాడిని చంపడం కన్నా నా దగ్గర వేరే దారి లేదు కదా. నా పిల్లలతో నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు? ఎందుకు ఇలా చేశారు? అశోక్ నీ సిస్టర్స్ని చంపడానికి నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నారని తెలియగానే నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఉండాల్సిందే. కానీ నువ్వు ఆ విధంగా చేయలేదు. నువ్వే నీ సిస్టర్స్ని చంపేశావు, జిమ్రూను కూడా చంపేశావు. మీ ముగ్గురు మీద 3 హత్యా నేరాలున్నాయి. అశోక్, శ్యామ్విక్ అండ్ కార్తిక్, మీ ముగ్గురికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడి తీరుతుంది.